హలో అండి, మహాలక్ష్మి నందకి హాయ్ అండి. ఇవాళ రాఖీ మేకింగ్ వీడియోస్లో సిరీస్ నెంబర్ 2 అండి. మీరు చూడండి, స్కై బ్లూ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాం. మనం ఇంకా వేస్ట్ చేయకుండా ఇట్లా అయితే యూజ్ చేస్తాను అనమాట. ఎండిఎఫ్ బేస్ అయితే యూజ్ చేశాను. ఇది వచ్చేసి 1 సెంటీమీటర్ రౌండ్ బేస్ అండి. అలాగే 0.5 సెంటీమీటర్స్ రౌండ్ బేస్ కూడా మనం యూజ్ చేసాము. ఇలాగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం అటు ఇటు కూడా ముడి అయితే వేసుకుంటే మనకి ఒక స్టిఫ్నెస్ అనేది వస్తుందండి. ఆ తర్వాత 0.5 సెంటీమీటర్స్ ఎండిఎఫ్ బేస్ని అయితే అటాచ్ చేసేసామన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత నేనైతే పేపర్స్ని అయితే యూజ్ చేశానండి. బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండడానికి అని చెప్పేసి పేపర్ని అయితే యూజ్ చేశాను. మీరు వ్యాక్స్ షీట్ ఉంటే వ్యాక్స్ షీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కార్డ్బోర్డ్స్ కూడా ఉంటాయండి. నేనైతే శాంపుల్కి అని చెప్పేసి పెట్టేశాను అనమాట. మీరు చూడండి, డ్రాప్ షేప్ అయితే తీసుకున్నాను నేను. 8K డ్రాప్ షేప్. ఇది పర్ల్ వైట్లో తీసుకున్నానండి నేను. చూడండి, చుట్టూరా అట్లా ఫ్లవర్ లాగా అయితే డిజైన్ చేసేసుకోండి. మధ్యలో అయితే మీడియం సైజు స్టోన్ క్లిప్ని అయితే అటాచ్ చేశానండి. స్క్వేర్ షేప్లో ఉన్న మీడియం సైజు స్టోన్ క్లిప్ అండి. అయితే అటు సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం 6 స్కై షేప్ని అయితే యూజ్ చేశాను. స్కై బ్లూ కలర్వి. మిడిల్లో వచ్చేసి స్మాల్ సైజు స్టోన్ క్లిప్ ఏనండి. అది కూడా కాకపోతే గోల్డ్ కలర్ అనమాట నేను యూజ్ చేసింది. అయితే మధ్యలో ఫ్లవర్ 1 సెంటీమీటర్ ఎండిఎఫ్ బేస్ ఉంది కదా, ఆ బేస్ పైన డ్రాప్ షేప్కి మధ్యన 3mm గోల్డ్ కలర్ కుందన్స్ని అయితే నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇంకా అంటే ఈ యాప్స్ అయితే ఫిల్ చేసుకున్నానండి. ఫ్లవర్ ప్యాటర్నేనండి మొత్తం కూడాను. ఈజీగా చేసుకోవచ్చు మనం అయితే ఇంటి దగ్గర. ఎంతైనా బయట డబ్బులు పెట్టి కొనాలంటే చాలా రేట్గానే ఉంటాయండి. ప్రజెంట్ అయితే రాఖీ సీజన్ కాబట్టి నెక్స్ట్ మంత్లోనే కదండి రాఖీ. అదే మన చేతులతో మనం ఇంటి దగ్గర చేసుకున్నా కానీ మనకి సాటిస్ఫాక్షన్, ఆ ఆనందమే వేరు కదండి. ఎంతైనా మన చేతులతో మనం చేసుకున్న దాని లెక్క వేరుగా ఉంటుంది కదా. అంతే అండి. మీకు ఈ మేకింగ్ వీడియో ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. మీకు ఈ డిజైన్ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.